రైట్, చిన్న వాక్య భాగాన్ని చదువుకుందాం. ఇందాక చదివిన మాటలోని మరొకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి ఇందాక చదివిన మాటను మరొకసారి చదవండి. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్వఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ప్రార్థన చేసుకుందామండి. చాలండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్త, నీకు వందనాలు, స్తోత్రాలు. మరొకసారి ప్రభువా, నీ వాక్యం వైపు మేము చూస్తూ ఉండగా మీరే తోడుండి నడిపించండి. నీ వాక్యములో నుండి నాతో, మాతో, నీ పిల్లలతో, ముఖ్యంగా కుటుంబంతోనూ, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న నీ యొక్క కుమారునితోనూ మీరు మాట్లాడి మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తూ, నీ చిత్తమైతే తండ్రి నీ కుమారునికి ఆయా తండ్రి రావలసిన దీవెన ఆశీర్వాదములు దయచేయమని ప్రార్థన చేస్తూ, ఈ యొక్క దినాన ప్రభువా నీ కృప చేత నింపమని ప్రార్థించి వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. రైట్, దేవునికి స్తోత్రం. నిజముగా ఈరోజు చదివిన మాటను మరొకసారి మనము పరిశీలన చేసి చూస్తే నిజంగా వాక్యములో ఒక మంచి విషయాన్ని మనము గమనించవచ్చు. దేవుడిచ్చిన బహుమానము కుమారులు, కుమార్తెలు. కేవలం కుమారులుగానే మెన్షన్ చేస్తున్నారు కదా, కుమార్తెలు మేము కాదేమో అని ఆలోచన చేయవద్దు దయచేసి. అంటే వాక్యము తెలియపరుస్తున్న మాటను మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. బిడ్డలు దేవుడిచ్చిన బహుమానం కాబట్టి వారిని సంరక్షించే బాధ్యత తల్లిదండ్రులుగా మనకిస్తూ ఉన్నాడు, తల్లిదండ్రులకి ఇస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు తెలియపరిచిన మాట, ఆయన అనుగ్రహించిన గర్భఫలాన్ని, ఆయన అనుగ్రహించిన స్వాస్థ్యాన్ని ఖచ్చితంగా విలువగా పెంచడం, విలువగా వారిని దేవుని కొరకు పెంచడం అనేది చాలా ముఖ్యం. అందుకనే ఈరోజు ఈ యొక్క విషయాన్ని పరిశీలన చేద్దాం. గర్భఫలము యెహోవా ఇచ్చిన బహుమానము, ఆయన ఇచ్చిన స్వాస్థ్యం. కాబట్టి మరొకసారి పరిశీలన చేద్దాం. ఒక విషయాన్ని మనం మాట్లాడుకుందాం. చూడండి, 121వ కీర్తన, 121వ కీర్తన 3వ చరణాన్ని చదువుకుందాం. ఆయన నీ పాదములను త్రొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు. ఇక్కడ చూడండి, గమనించినట్లయితే మనము ఒకవేళ దేవుని చేతిలో మనం అప్పగించబడితే, లేక దేవుని చేతికి మనం అప్పగించినట్లయితే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే వారి పాదాలు తొలగిపోకుండా, వారి మార్గాలు తొలగిపోకుండా దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు, కాపాడుతాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్తాం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఆయన మన పాదాలు తొలగకుండా కాపాడువాడు కాబట్టి ఆయన ఎన్నడూ కూడా కునుకడు, లేక మనల్ని మర్చిపోడు. కాబట్టి బిడ్డలను నిజంగా దేవుని కొరకు పెంచగలిగితే, వారు దేవునిలో పెంచగలిగితే ఖచ్చితంగా వారి పాదాలు తొలగకోకుండా తల్లిదండ్రులు కాపాడగలరో లేరో కానీ ఖచ్చితంగా దేవుడు మాత్రం కాపాడతాడు కదండి. ఎందుకంటే తల్లిదండ్రులు లోకంలో చూస్తూ ఉంటాం. ఎందుకంటే తల్లిదండ్రులు వారిని తొలగిపోకుండా కాపాడలేకపోతూ ఉన్నారు, వారిని సంరక్షించుకోలేకపోతూ ఉన్నారు. అనారోగ్యంలో నుండి కావచ్చు, పాపములో పడిపోకుండా కావచ్చు, అదే రీతిగా లోక సంబంధమైన స్నేహాల నుండి కూడా కావచ్చు, ఎక్కడ నుండి కూడా వారిని కాపాడలేకపోతూ ఉన్నారు కదండి. ఒకవేళ ఇవన్నీ బాగున్నాయి అంటే వారు అనారోగ్య పాలు కాకుండా ఏమన్నా మైకేల్ జాక్సన్ లాగా ఏమన్నా సెక్యూరిటీ పెట్టగలరా ఏమండి? ఎంతమంది ఉన్నారంటే ఆయన చుట్టూ డాక్టర్లు ఏమండి? ఎంతమంది ఉన్నారు? 100 పైన కదా. నిజంగా 10 సంఖ్యలో డాక్టర్లు మైకేల్ జాక్సన్ పక్కన ఉన్నారు. ఆయనకి ఏది రాకుండా, అనారోగ్యం ఆయనకి రాకుండా, ఆయన స్కిన్ డ్యామేజ్ కాకుండా ఆయన ఎన్నో సంవత్సరాలు బ్రతకాలని ఆశపడ్డాడు. కానీ వల్ల బ్రతకలేకపోయాడు కదా. అనుకున్న దానికంటే 50%కే కదా మార్గాన్ని ఎత్తుకున్నాడు. కారణం ఏంటంటే ఎవరు కూడా కాపాడలేరు.
అందుకని ఇక్కడ ఒక మాట మనం పరిశీలన చేయాలి. మన యొక్క బిడ్డలను ఖచ్చితంగా కాపాడువాడు కొనుక్కోడు. అందుకనే ఈ కుటుంబంలో కూడా పరిశీలన చేస్తే నిజంగా వారికి వచ్చిన బాబీకి వచ్చిన అనారోగ్య పరిస్థితిని నిజంగా సడన్గా చెప్పేసరికి నాకు కూడా అర్థం కాలేదు, నిజమేనా అని. వారు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఫోన్ చేశాను. నిజంగా అనారోగ్యంలో నుండి తప్పించగలిగిన వారెవరు? దేవుడే తప్పించగలడు. కనుకనే వారిని దేవుని స్వాస్థ్యముగా పెంచగలిగితే, దేవుని స్వాస్థ్యముగా వారిని మనం అప్పగించగలిగితే వారిని ఖచ్చితంగా దేవుడు ఆయన కాపాడువాడు. అందుకనే అంత బలహీనత వచ్చినప్పటికీ ఆయన ఈరోజు సంరక్షించబడి ఈరోజు ఇక్కడ ఉన్నాడంటే, ఈరోజు బర్త్డే జరిపించుకుంటున్నామంటే దానికి కారణం దేవుడు కంటి పాప వలె కాపాడుతూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని అన్నాడు ఇక్కడ, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు కొనుకడు లేక నిద్రపోడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు పరిశీలన చేయాలి. అందుకనే ఒక విషయాన్ని మనం పరిశీలన చేస్తాం. ఆయన మన మార్గాలను ముందుగానే తెలిసిన వాడు కనుకనే, మన మార్గాలను సిద్ధపరిచిన వాడు కనుకనే ఆయన ఏం చేస్తాడు, మన మార్గానికి ముందుగా దూతను పంపించి కాపుదల ఇస్తాడట. దేవునికి స్తోత్రం. దూతను ముందుగా పంపించి మార్గాన్ని సరళం చేస్తాడు. అలాంటి గొప్ప కాపుదలు ఇచ్చే దేవుడు ఆయన ఉన్నాడు. అందుకని ఆయన నడిపిస్తున్నాడు. కాబట్టి ఈరోజు బలహీనతలు వచ్చినప్పటికీ వాటి నుండి సింపుల్గా దాటగలిగారు. సింపుల్గా వారిని దేవుడు ఏం చేశాడు, ఆ సమస్యల నుండి దాటించాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని మనం పరిశీలన చేయాలి. దేవుని కొరకు వారిని బ్రతకగలిగితే, వారు దేవుని కొరకు నిలబడగలిగితే దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆయన కాపుదల ఇస్తాడు. అందుకనే ఆయన కుడి పక్కన 1000 మంది పడినను ఏం చేయబడరు, అపాయం వారి వద్దకు రాదు. ఈరోజు మన యొక్క జీవితాలలో పరిశీలన చేయాలి. దేవుని కొరకు మనం నిలబడగలిగితే, మన బిడ్డలు నిలబడగలిగితే ఖచ్చితంగా వారిని సంరక్షించేవాడు దేవుడే. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని ఒక విషయాన్ని ఉదాహరణ మనం తీసుకుందాం. యోసేపు జీవితాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నట్లయితే ఆయన చుట్టూ సమస్యలు ఎప్పుడూ ఉంటూ ఉన్నాయి కదండి. యోసేపు గురించి మన అందరికీ తెలుసు. బాల్యము నుండి తన జీవితాన్ని పరిశీలన చేస్తే ప్రతిసారి సమస్య తన వెంట ఉన్నట్లుగా లేక సమస్యలోనే అతడు ఉన్నట్లుగా కనపడుతుంది కదండి. ఎందుకని తల్లిదండ్రులు ఎంతగా ప్రేమించారో, తండ్రి ఎంతగా ప్రేమించాడో అన్ని అపాయాలు తనకి వచ్చాయి కదా. తండ్రి ఎంతగా ప్రేమించాడు కాబట్టి సహోదరులు అంతగా ద్వేషించారు, వారే ఆఖరికి శత్రువులుగా మారిపోయారు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఎవరు కాపాడారు అని పరిశీలన చేస్తే దేవుడే తనకు తోడై ఉన్నాడట. చూడండి, ఒక మాటను మనం చూద్దాం. ఆదికాండం 39వ అధ్యాయం చూడండి. ఆదికాండం 39వ అధ్యాయం. రైట్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రైట్, 39వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుదాం. యెహోవా, చూడండి జాగ్రత్తగా వినాలి. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంట ఉండేను. దేవునికి స్తోత్రం. చూడండి ఏం చేయబడ్డాడు ఇక్కడ. చూడండి, దేవుడే అతనికి తోడై ఉన్నాడంట. ఎవరు? దేవుడే. ఎవరు తోడున్నారు? తల్లిదండ్రులు కాదు. ఆ సమయంలో తల్లిదండ్రులు లేరు, తల్లి చనిపోయింది, తండ్రి కూడా దూరం అయిపోయాడు. వీళ్ళు ఏమన్నారు, అతనికి హాని చేయాలని ఆలోచించిన సహోదరులు ఏమన్నా చనిపోయాడని చెప్పారు. నిజానికి తండ్రి దృష్టిలో ఏమయ్యాడు? యోసేపు చచ్చిపోయాడు. అలాంటి సమయంలో ఎవరు తోడు లేరు. సహోదరులు నెట్టివేశారు, అమ్మివేశారు. కాబట్టి సహోదరులు ఇంకా అతనికి తోడు లేరు, ఎవరు కూడా తోడు లేరు. ఆ టయానికి కూడా, అలాంటి సమయంలో కూడా ఎవరు తోడున్నారంటే దేవుడే తోడై అన్నాడు. చూడండి, ఎక్కడున్నాడు? ఐగుప్తుని ఇంట. ఇంకా కిందికి మనం పరిశీలన చేస్తే, యెహోవా అతనికి తోడై ఉండెనని అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెననియు అతని యజమానుడు చూచినప్పుడు. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుడు ఆశీర్వదించేది, దేవుడు తోడై ఉండేది ఎవరు చూశారు? ఈరోజు మన బిడ్డలు ఆశీర్వదించబడేది, మన బిడ్డలు సంరక్షించబడేది ఎవరు చూస్తున్నారంటే కుటుంబం వారి కంటే ముందుగా పరిశీలన చేసేది ఎవరు?
ఇంతగా కాపాడబడుతున్నారంటే ఏదో శక్తి ఉందిరో కదా. అన్ని ఆపదలు వచ్చినా వీళ్ళు ఎలా కాపాడబడుతున్నారు, ఎలా క్షేమంగా ఉండగలుగుతున్నారు? కొంతమంది అంటారు కదా, వీళ్ళు ఎన్ని బాధలు వచ్చినా మరలా వర్ధిల్లుతూనే ఉన్నారు అండ్ బాగుపడుతూనే ఉన్నారని లోకం ఆలోచిస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఈరోజు మన ఆత్మీయ జీవితాల్లో మన బిడ్డలకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి ఈరోజు క్షేమాన్ని చూస్తున్నారు. కాబట్టి బిడ్డలు కూడా ఆలోచన చేయాలి, దేవుని తోడు కోరుకోవాలి. అర్థమైందా? దేవునికి స్తోత్రం. ఆ చివరిలో ఏదో మాటలు వినబడుతున్నాయి చూడండి, వాళ్ళకి చెప్తున్నాను అందుకని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేతులు ఎత్తండి. హల్లెలూయా. వింటున్నారా? ఎవరు తోడు ఉండాలమ్మా మీకు? దేవుడు తోడై ఉండాల. తల్లిదండ్రులు ఒకవేళ తోడు విడిచిపెట్టచ్చు, కానీ తల్లిదండ్రులు తోడు ఉండొద్దు అనేది పాయింట్ కాదు. అంతకంటే ముందుగా దేవుని తోడును కోరుకోవాలి. ఈరోజు మన ఆత్మీయ జీవితాల్లో ఇంకా యోసేపు జీవితాన్ని పరిశీలన చేస్తే 4వ వచనంలో కూడా ఒక మాట ఉంది. యజమానుడు చూసినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను. చూడండి, ఇదిగో దేవుడు తోడై ఉన్నాడు కాబట్టే అతడు వర్ధిల్లుతూ అతడు చేసిందంతయు సఫలము చేయబడుతుంది. దానిని చూసి ఎవరంట? యజమానునికే కటాక్షము కలిగింది. చూడండి, ఏ తోడు లేని వ్యక్తికి, మనుషులు తోడు లేని వ్యక్తికి దేవుడు తోడై ఉన్నాడు కాబట్టే ఎవరు కటాక్షం కలిగిందంట? యజమానుని కటాక్షము. ఆ యొక్క ఇక్కడ మనం ఆ ఐగుప్తుని యొక్క ఆ కటాక్షం కలిగింది కదండి. రాజు యొక్క సంరక్షకుడు కదా, రాజు ఆ యొక్క ఫరో యొక్క సంరక్షకుడు కదా, అతడు రాజు సంరక్షకుడు కదా. అంటే ఒక ఉన్నతమైన వ్యక్తి యొక్క కటాక్షం అతనికి కలిగింది. దేవునికి స్తోత్రం. చూడండి, ఒకవేళ మన స్నేహితులు, మన అన్నదమ్ములు, మన అయిన వారు విడిచిపెట్టినప్పటికీ అంతకంటే గొప్ప సంరక్షణ దేవుడు అందిస్తాడు. ఇంకొక మాట చెప్పాలంటే సపోర్ట్ అందిస్తాడు దేవుడు. హల్లెలూయా. అర్థమైందా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు దినదినం ఏం చేస్తారంటే అభివృద్ధిలోనికి వారు వర్ధిల్లుతూ వస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి అందుకని అన్నాడు, ఇది వారు దేవుడిచ్చిన బహుమానం, దేవుడిచ్చిన స్వాస్యం, ప్రాపర్టీ కదా. స్వాస్యం అంటే ఏంటి? ప్రాపర్టీ, ఆస్తి. బిడ్డలు ఎవరంటే ఆస్తి కదండి. మన దాటికి వెళ్ళరు కానీ సోదరికి ఇచ్చాడు భార్య బాగా కట్నం అవుతా కాబట్టి. అబ్బాయి పుడితే ఎంత సంతోషిస్తారు తెలుసా? అమ్మాయి పుడితే అంతగా బాధపడతారు. ఎందుకని? అంతగా ఇచ్చుకోవాలి కదా. కారణం ఏంటంటే అయ్యేం బయటికి తీయను. కానీ ఒక విషయం, ప్రాపర్టీ నిజంగా ఆ ప్రాపర్టీ కాదు, ఏ ప్రాపర్టీ వచ్చే ప్రాపర్టీ కాదు. జాగ్రత్తగా వినాలి. ఒకవేళ గడ్డములు ఆ ప్రాపర్టీ ఒకవేళ ఆలోచన చేస్తున్నారేమో, ఆ ప్రాపర్టీ గురించి చెప్పట్లేదు నేను. ఓకే, ఏ ప్రాపర్టీ అంటే దేవుడిచ్చిన ప్రాపర్టీ. ఈరోజు మన ఆత్మీయ జీవితాల్లో నిజంగా దేవుడు నడిపిస్తే ఒక సంరక్షణ అతనికి ఉంటుంది. ఎందుకంటే తల్లిదండ్రులు ఎల్లప్పుడూ కూడా తోడుండలేరు. ఈరోజు మా బిడ్డలను విడిచిపెట్టి మేము వచ్చాం, కానీ వారిని కాపాడేవారు మాత్రం విడిచిపెట్టడంట, వారిని సంరక్షించేవాడు విడిచిపెట్టడంట. అందుకనే ఇన్ని సంవత్సరాలు తన జీవితంలో ఎన్నో ఆటంకాలు, ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ ఈరోజు పుట్టినరోజు జరుగుతుందంటే దానికి కారణం దేవుడు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యంలో చెప్తున్నాడు, కుమార్తెలేమో మూల, దేనికి మూలకమ్మా? నగరానికి. అర్థమైందా? ఇంటి వరకే కాదు. మా ఇంట్లో మహాలక్ష్మి పుట్టిందని అంటారు, ఇంటి వరకే కాదు, ఎక్కడ? నగరానికి కదా. అంటే కుమార్తెలు, కుమారులు కూడా దేవుడిచ్చిన స్వాస్యం, ఆస్తి. దేవునికి స్తోత్రం. ఆస్తి. అందుకనే బిడ్డలు లేని వారికి బాధ తెలుస్తుంది కదండి. వాళ్ళు అంటూ ఉంటారు, ఒక్కరు పుట్టిన బాగుండేది, వారే మా ఆస్తి,
వారే మా సంతోషం కదండి. ఈరోజు మన ఆత్మీయ జీవితాల్లో పరిశీలన చేయాలి. దేవుడు తోడుంటేనే జరిగింది. దేవుడు తోడుగా నడిపిస్తేనే ఈ దీవెనలు చూడగలం. కాబట్టి దానిని సంరక్షించడానికి కూడా దేవుడే శక్తినిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట తెలియపరుస్తున్నాడు. యోసేపు చేసిందంతయు సఫలమైంది. దానికి కారణం దేవుడు తోడై ఉన్నాడు. మన బిడ్డలకు కూడా దేవుడు తోడై ఉంటే వారి చదువుల్లో కానీ, వారు చేసే పనులలో కానీ, వారు చేసే ప్రతి కార్యాలలో కానీ, వారు వెళ్ళే ప్రతి స్థలంలో కూడా వారు ఏం చేయబడతారంటే ఆశీర్వదించబడతారు. వారు చేసే ప్రతి పని సఫలమవుతుంది. కాబట్టి ఈరోజు మనం పరిశీలన చేయాలి. అందుకని ఒక మాట చూడండి, క్లారిటీ ఇస్తాడు ఇక్కడ. చూడండి 100వ కీర్తనలో 3వ వచనము, 100వ కీర్తన 3వ వచనము. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము. దేవునికి స్తోత్రం. చూడండి, క్లారిటీ ఇస్తున్నాడు. బిడలను మనలను పుట్టించింది ఎవరు? దేవుడే పుట్టించాడు. అండి ఇక్కడ అంటూ ఉన్నాడు, మనమందరము కూడా ఆయన వారము. కాబట్టి ఆయన ప్రాపర్టీ అయినప్పుడు ఆయన కూడా మనల్ని ఏం చేస్తాడంటే ఎలా కాపాడాలో కూడా మనకు బౌండరీస్ ఏర్పాటు చేస్తాడు, మనకు సెక్యూరిటీ ఇస్తాడు. అందుకనే చూడండి, యోబు జీవితంలో మనం చూస్తాం. యోబు చుట్టూ ఏం వేసావని చెప్పింది సాతాను? అండి కంచె వేసావు. ఏమన్నాడు? మనం చెప్పుకోవడం కాదు, మా చుట్టూ కంచె ఉందండి అని. ఎవరు చెప్పారు? అసలు ఫైట్ చేద్దామని ప్రయత్నించే వ్యక్తి, అమ్మో లోనకి రాలేకపోతున్నా, వెళ్ళలేకపోతున్నా. కారణం ఏంటో తెలుసా? నువ్వు ఆల్రెడీ కంచె వేసావు. మన బిడ్డల చుట్టూ కూడా దేవుడు అలాంటి కంచె వేయాలి. అర్థమైందా? మనం మన బిడ్డలను గాలికి వదిలేస్తే కంచె వేయడు. వేస్తాడా? దేవునికి దగ్గరగా ఉండకపోతే వేస్తాడా? వేయడు. సంఘాలలో కూడా చూస్తే, నిజంగా ఆత్మీయుల్లో కూడా చూస్తే బిడ్డలను ఏం చేస్తున్నారు తెలుసా? మందిరాలకు తీసుకురావట్లేదు. అర్థమైందా? దేవునికి దగ్గరగా బ్రతికేటట్టు చేయట్లేదు. దానికి కారణం ఏంటంటే విడిచిపెడుతూ ఉన్నారు. కానీ దేవుడు కోరుకునేది ఏంటంటే ఆయనకు సమీపముగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అందుకనే ఆయన ఎల్లప్పుడూ కూడా మనతో ఉంటూ ఉన్నాడు, మన బిడ్డలతో ఉంటూ ఉన్నాడు. ఇక్కడ అంటూ ఉన్నాడు, ఆయనే మనల్ని పుట్టించాడు, మనము ఆయన వారము. కాబట్టి ఆయన మన చుట్టూ ఏం చేస్తున్నాడంటే కంచె వేస్తాడు. ఒకవేళ చిన్న చిన్న రోగాలు, అపాయాలు మన జీవితంలో వస్తాయేమో, అయినప్పటికీ మనము ఎన్నడూ కూడా నశించిపోము. అందుకనే పౌలు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, ఇదిగో అపాయములో ఉన్నను ఉపాయం లేని వాడను కాదు. ఏమండి, కొంతమంది అంటారు ఏమని తెలుసా? ఇన్ని బాధలు వస్తున్నాయి, ఎలా బయటపడాలో అర్థం కావట్లేదు అంటారు. ఏమంటారు? ఇన్ని బాధలు, ఇన్ని శ్రమలు, ఇన్ని ఆటంకాలు, ఇన్ని ప్రమాదాలు వస్తున్నాయి, దేంట్లో నుండి ఎలా బయటపడాలో అర్థం కావట్లేదు. కారణం ఏంటంటే అసలు దేవునికి సమీపంగా ఉంటే అర్థమైద్ది. అంతేనా? వింటున్నారా నా మాట? జాగ్రత్తగా పరిశీలన చేయాలి. దేవుని మీద మనం ఆధారపడగలిగితే, దేవునికి మనల్ని మనం అప్పగించగలిగితే ఒకటే ఒక విషయం, మనము ఆయన వారము. హల్లెలూయా. సింపుల్గా చెప్పాలంటే నేను ఆయన ప్రాపర్టీ, అంతే. ఆయన ఆస్తి ఆయన సంపాదించుకున్నాడు. ఆయన స్వహస్తాలతో మనల్ని తయారు చేశాడు, మనల్ని పుట్టించాడు. కాబట్టి మనం ఏంటి? ఆయన వారము. కాబట్టి ఆయన సంరక్షణలో మనం ఉండాలి, ఆయన ఉంచుతాడు కూడా. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే ఆయనకు సమీపంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. మన బిడ్డలు ఏం చేయాలంటే ఆయనకు సమీపంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి రానున్న దినాల్లో మన బిడ్డలు ఎలా ఎదగాలి అనేది విషయాన్ని పరిశీలన చేస్తే, ఒకటి, ఆయన పుట్టించాడు కాబట్టి ఆయనకు సమీపంగా వారు బ్రతకాలి. దేవునికి స్తోత్రం. అప్పుడే మన బిడ్డలు ఈరోజు ఏ రీతిగా అయితే రాజు ఏ రీతిగా తప్పించబడ్డాడో అనారోగ్యములో నుండి, నిజంగా వచ్చినాయి బలహీనతలు, అయినప్పటికీ వారి బలహీనతలో నుండి బయట పెట్టాడు దేవుడు. ఈరోజు ఆనందంగా పుట్టినరోజు జరుపుకునే కృపను దేవుడు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఒకటే విషయాన్ని మనం పరిశీలన చేయాలి, మన బిడ్డల చుట్టూ, మన గృహం చుట్టూ ఆయన కంచె వేయాలి. దేవునికి స్తోత్రం. అందుకనే చూడండి, అపాయాలు వచ్చినప్పటికీ యోసేపు దినదినము అభివృద్ధి పొందాడు. ఆఖరికి అన్నదమ్ములు, తల్లిదండ్రులు లేక తండ్రి కూడా ఊహించనంత గొప్పగా ఎదిగాడు. ఎంత గొప్పగా అంటే, ఇక నీ ఆజ్ఞ లేకుండా
ఈ ఐగుప్తులో ఏది కూడా జరగదు అన్నాడు. ఇంకొక మాట చెప్పాలంటే సింపుల్గా, నువ్వు ఆజ్ఞిస్తేనే ఏదైనా చేస్తావు. ఎవరు? ఫరో చెప్పిన మాట కదా, ఆ అధికారులు చెప్పిన మాట కదా. నిజంగా ప్రేమినది ఆ స్థితిలోనికి వెళ్ళడానికి దేవుడు అతనికి తోడై ఉన్నాడంట. అపాయంలో ఉన్నప్పుడు మరి లేడా? గోతిలో పడ్డప్పుడు లేడా? ఏమండి? ఉన్నాడు. మరి ఫరో చేతికి అమ్మివేయబడి మిద్యానీయులకి అమ్మివేయబడేటప్పుడు లేడా అంటే ఉన్నాడు. కానీ దేవుడు సమయానుకూలంగా ఏం చేశాడంటే యోసేపును ఆశీర్వదించాడు. మరి యోబు జీవితాన్ని కూడా పరిశీలన చేస్తే మరి ఎంతమంది చనిపోయేటప్పుడు, బిడ్డలు చనిపోయేటప్పుడు, ఆస్తి నష్టపోయేటప్పుడు, మందలు కాలిపోయేటప్పుడు లేడా దేవుడు అంటే ఉన్నాడు. అర్థమైందా? ఉన్నాడు. కానీ పరీక్షకు సమయం అది, అంతేనా? కాబట్టి కొన్ని పరీక్షలు మన బిడ్డల జీవితాల్లో, మన జీవితాల్లో ఎంటర్ అయినప్పుడు కొన్నిసార్లు మన హృదయం పిండి వేయబడుతుంది, కృంగదీస్తుంది మనల్ని కదా. ఆ బాధలు, ఆ వచ్చే శ్రమలు అయినప్పటికీ వాటిని మనం ఏం చేయాలి తెలుసా? ఇదిగో మనము ధీటుగా ఎదుర్కొని వాటిని దూరం చేయమని ప్రార్థన చేయడం కాదు కానీ వాటిలో నిలబడాలని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. మన బిడ్డలకు కూడా ఏం నేర్పాలో తెలుసా? సుఖంగా బ్రతకండి, కష్టపడకుండా బ్రతకండి అని నేర్పకూడదు. ఎలాంటి కష్టమైనా నువ్వేం చేయాలా? భరించాలని నేర్పాలి. దేవునికి స్తోత్రం. అర్థమైందా? లేకపోతే సుఖానికి అలవాటు పడతాడు, బాధ రాగానే బాధ రాగానే శ్రమ రాగానే ఏమవుతాడు? మనుషులను ఆశ్రయిస్తాడు. లేకపోతే ఇదిగో తప్పిపోయిన చిన్న కుమారుడు సంగతి తెలుసు కదా. ఇంత ఆస్తి సంపాదించావు కదా, మా కోసమే కదా పంచిపెట్టా అన్నాడు. నా ఓట నాకు ఇచ్చే అన్నాడు. అతడు కూడా ఇలాగే ఆలోచన చేసి సుఖంగా బ్రతుకుదాం అని దాన్ని ఆ మూట పట్టుకొని వెళ్ళిపోయాడు. ఆఖరికి ఏమైపోయాడంటే పాడైపోయిన స్థితి, నాశనం అయిపోయిన స్థితి. మరలా తండ్రి కనికరించాడు కాబట్టి జరిపోయింది. నాకు దగ్గర అయితే తన్ని తరిమేసేటోడు కదండి, తన్ని తరిమేసేటోడు. మరలా పిచ్చోడు అయిపోయావు అండ్ లోక సంబంధమైన వ్యసనాలకు బానిస అయిపోయో తిరిగేవాడు. కానీ తండ్రి కనికరించాడు కాబట్టి సరిపోయింది. ఈరోజు మన ఆత్మీయ జీవితాలు అందుకని ఒక్కటే మాట, మన బిడ్డలు దేవుని మీద ఆధారపడేలాగా జీవించాలి. ఎంత కష్టమైన భరించేలాగా మనం పెంచాలి. ఇక్కడ ఒక మాట, ఈరోజు దేవుడు ఒకే ఒక మాట, మీరు నా వారు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు వచ్చిన ప్రతి శ్రమను ఎదుర్కొని వారు ఈరోజు తట్టుకొని నిలబడ్డారు. అందుకనే దేవుడు వారిని మరొక సంవత్సరం అనే దయాకిరీటము చేత అలంకరించి నిలబెట్టి ఈరోజు ఒక ఉన్నతమైన ఆశీర్వాదంతో ముందుకు నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ ఆశీర్వాదాలు నిజముగా తన జీవితంలో శాశ్వత కాలం ఇంకను ఆశీర్వాదకరంగా మార్చబడుతూ ముందుకు నడవాలని కోరుతూ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం, తల వంచి కళ్ళు మూసుకుందాం. ఒక ప్రార్థన. ప్రభువా, నిజంగా నీ వాక్యము తెలియపరిచిన రీతిగా మా బిడ్డలను ఎలా పెంచాలో కొన్ని క్లుప్తమైన విషయాలు మాకు నేర్పావు. దాని ప్రకారంగా మా బిడ్డలను మేము పెంచడానికి సహాయం చేయండి. ప్రార్థన చేద్దాం అందరం. అవును ప్రభువా, వాక్యము తెలియపరిచిన రీతిగా బిడ్డలు తండ్రి నీవిచ్చిన బహుమానం, నీవిచ్చిన ప్రాపర్టీ, నీవిచ్చిన ఆస్తి, ఈ లోక సంబంధమైన పొలాలు, డబ్బు, ధనము, ఇదిగో సంపాదించిన వస్తువులు కాదు, కానీ బిడలే అని ప్రభా మీరు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఆ బిడలను ప్రభా ఎలా పెంచాలో, నీకు ఎలా సమీపంగా ఎదిగింప చేయాలో ప్రభా మీరు తెలియపరిచారు. దాన్ని బట్టి వందనాలు తెలియపరుస్తూ మరొకసారి కృతజ్ఞత నిండిన హృదయంతో తండ్రి రాజీవుని నిజంగా ప్రభా మీరు సంరక్షించారు. శోధనలను కూడా ప్రభా సహించి నిలబడడానికి కృప చూపించారు. తండ్రి అనారోగ్య సమస్యల్లో నిలబడే శక్తిని నీ బిడ్డకు దయచేశారు. దానికి కారణం నీవే. నీవు లేకుండా ఏది కూడా లేదు ప్రభా. కుటుంబానికి, అదే రీతిగా నీ కుమారునికి ఉంటున్న మా అందరికీ నిజంగా ప్రభా అటు స్థితిలో నిలబెట్టినందుకు వందనాలు చెల్లిస్తూ విన్న వాక్యాన్ని మా యొక్క హృదయాలలోను, బిడల హృదయాలలోను స్థిరపరిచి ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలండి. కుడి వచ్చిన దైవ సేవకుడికి కూడా వందనాలు, సమీచన గారికి వందనాలు. రీతిగా ఉండాలి.
అనేది మనం నేర్చుకున్నాం. నిజంగా మన జీవితాల్లో పిల్లలే మన ఆస్తి, దేవుడిచ్చినటువంటి బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. ఇచ్చింది ఎందుకు అని అంటే దేవుని కొరకు, దేవుని మహిమ కొరకు వారిని పెంచాలి. కాబట్టి అటు రీతిగా మరి మనకిచ్చినటువంటి బిడ్డలను దేవునికి చాలామంది గద్దించరండి, చాలామంది చెప్పరు, మాట్లాడరు, పిల్లలతోటే మాట్లాడరు. తల్లిదండ్రులు, అమ్మా నాన్న మీరు మాట్లాడాలి. మీరు వాళ్ళు మాట్లాడకపోయినా మీరే వీళ్ళు కల్పించుకొని వారితో సంభాషించాలి. అప్పుడు తద్వారా వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ కోపాలు, వాళ్ళ ప్రేమ, వాళ్ళ సమస్తం బయటపడతాయి. కాబట్టి దయచేసి అట్లా అన్యోన్యతను కలిగి మరి ఉండాలి. ఇప్పుడు మాట్లాడితే బాబీ నేను లేనప్పుడు వాళ్ళ మమ్మీని ఒక ఆట ఆడిస్తూనే ఉంటాడు, బెదిరిస్తాడు, వాళ్ళ నాయనమ్మని బెదిరిస్తాడు, అందరినీగా అట్లా. సరే ఇప్పుడు అంటున్నారు, కానీ రేపు పొద్దున వాళ్ళు తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అటు రీతిగా మరి దేవుని కొరకు మరి వారు ఉండాలని కోరుకుంటూ అనునిత్యం మా కుటుంబం కొరకు మరి ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. చెప్పబడిన వాక్యం నిమిత్తం మన మధ్యన ఉన్న కుమార్ సార్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమబడిన మా దేవా, నీకు వందనాలు ప్రభా. ఇప్పటి వరకు నీ సన్నిధానంలో ప్రభా చక్కటి వర్తమానాన్ని ప్రభా మరి మా మధ్య ఉంచిన దాన్ని బట్టి వందనాలు ప్రభా. అయ్యా నీ బిడ్డలు ప్రభా మరి బాబీ అయ్యా మరి పుట్టినరోజు సందర్భంగా అయ్యా మరి ఇటు గొప్ప సదవకాశాన్ని మా అందరికీ నీ ఇచ్చిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. ఇది మొదలుకొని నీ బిడ్డకు తోడయ్యుండి ప్రభా మరి తన జీవితంలో అత్యున్నతమైన శిఖరాలను అధిరోహించడానికి ప్రభా మీరే మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, తెలివితేటలందు, జ్ఞానమందును, అన్ని విషయాల్లో మరి ముఖ్యంగా నీ జ్ఞానమందును ప్రభా మరి వారు వరిదిలుచు ముందు సాగే భాగ్యం దయచేయండి. అయ్యా వాక్య భావం ద్వారా మీరు అనేక విషయాలు మా మధ్య ఉంచిన విధానం బట్టి వందనాలు ప్రభా. ఏ విధంగా అయ్యా మరి నీ సన్నిధానంలో యోసేపు వలె ప్రభా మరి అయ్యా మరి శ్రమలు అనుభవించి అయినా అయ్యా మరి గొప్ప స్థితికి ప్రభా ఆయన చేరుకున్నాడు ప్రభా. మరి అట్టి ఆదర్శవంతమైన జీవితాన్ని మా జీవితాల్లో విన్న ప్రతి ఒక్కరూ మేము కూడా ప్రభా మరి అయ్యా మరి మనసున ఉంచుకొని ప్రభా మేము ముందుకు సాగే భాగ్యం దయచేసి దీవించండి. అయ్యా ఇప్పుడు ముందున్న కార్యక్రమం కూడా మీకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సరే, దేవుని యొక్క నామను బట్టి మీ అందరికీ వందనాలు. నిజంగా మరి రాజు అంటే మేము ఎక్కువ బాబీ అంటాం కాబట్టి బాబీ అనే పేరు తెలుసు మాకు. మా పక్కనే కానీ రాజు అని పేరు తెలియదు. నేను హాస్పిటల్కి చూడడానికి వెళ్ళాక మళ్ళీ సుమాకి ఫోన్ చేసి అడిగాను, నేను ఆ పేషెంట్ పేరు చెప్పాలి కదా, అక్కడ బాబీ అంటే వాళ్ళకి తెలియదు, పేషెంట్ పేరు చెప్తేనే వాళ్ళు చూపెడతారు. అప్పుడు నేను అక్కడ పోయి సుమాకి ఫోన్ చేసి అడిగితే రాజు అని చెప్తే మళ్ళా వాళ్ళని అడిగితే ఇంకా అప్పుడు పైన చూయించారు. అట్లా వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళింది కూడా మాకు తెలియదు. పొద్దునే బుజ్జి ఫోన్ చేసి, అత్తయ్య మా దగ్గర పాలు ఉంటుంది కానీ ఆ పాలు కొద్దిగా తీసుకెళ్ళి మీ దగ్గర ఫ్రిడ్జ్లో పెట్టమని చెప్పింది. చెప్తే నేను అనుకున్న అదే రోజు నల్లగుంట సావు జరిగింది కదా, వీళ్ళు రాత్రే తెలిస్తే రాత్రే వెళ్ళిపోయి ఉంటారని నేను మళ్ళీ ఏందని కూడా ఆమెను అడగలేదు. ఆమె కూడా పలానా కాడ ఉన్నామని ఆమె చెప్పలేదు. నేను మళ్ళీ ఇంకా పాలు చూస్తే లేదు, ఆ పాల అబ్బాయి కూడా పెట్టలేదంట. పాలు లేదని మళ్ళీ చెప్పేసి ఇక నేను గబగబా సాగు కాడికి వెళ్ళిపోయాక అక్కడ వీళ్ళు చెప్తే అప్పుడు తెలుసు ఎట్లా బాబీకి ఆపరేషన్ అయింది ఆ పిన్ని అని సార్ చెప్పారు. సార్ చెప్పేసరికి అసలు మాకు పక్కనే కానీ తెలియదు, బుజ్జి ఫోన్ చేసి కూడా ఇట్లని చెప్పలేదు. సొంత వాళ్ళు కదా రాత్రి ఇల్లు ఉంటారని అనుకున్నాను కానీ ఇక ప్రార్థన చేసుకొని వచ్చాం. అక్కడ అయిపోయాక మళ్ళీ తెల్లారెట్లా నేను హాస్పిటల్కి వెళ్ళి చూసి
ఇక అటు నుండి అటు మా ఊరు వెళ్ళి నిజంగా ఈరోజు పుట్టినరోజు జరుపుకోవడానికి ఏదైనా దేవుని ఆశీర్వాదాలు ఉండాలి కదా. అసలు 24 గంటల నొప్పి అంటే నాకు కూడా తెలిసి నాకు కూడా అయింది అలాంటి నొప్పి. అది పేగు పగిలిపోతే చనిపోతారంట. డాక్టర్ చెప్పిండు నాకు ఆపరేషన్ అయ్యాక. పేగు పగిలిపోయి నాకు కూడా ఇంత బారు పగిలిపోయింది, చీము కూడా పట్టింది, కానీ ఏమి కాలే 3 రోజులైనా. కానీ అంటే దేవుని ఆశీర్వాదాలు లేకపోతే అలా జరిగిద్ది. దేవుని ఆశీర్వాదాలు ఉండబట్టి మరి మన మధ్యలో ఈ విధంగా నిలబడ్డాడు, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. మరి ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని మనం మరి ఆయన కొరకు ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, కృప కలిగిన దేవానికి సూత్రాలు నాయన, కృపమయుడ దయమయడానికి సూత్రాలు, కృపా సత్య సంపూర్ణుడా నీ పాదలకు వందనాలు. ఇదిగో ప్రభువా, మరి రాజీవ్ కొరకు మేము ప్రార్థించుకుంటున్నాం దేవా. మరి ఈరోజు మరి పుట్టినరోజు జరుపుకుంటుండగా ప్రభువా, ఇది నీ కృప లేకపోతే జరగదు ప్రభువా. మరి నీ కృప చేతే నీవు జరిపించుతున్నందుకై నీకు వందనాలు దేవా. ఇదిగో ప్రభువా, మరి జరగబోయే దినాలలో కూడా ప్రభువా నీ పరిశుద్ధ ఆత్మ వారికి తోడుగా ఉంచి నీ కృప ఆశీర్వాదాలతో నడిపిస్తూ రమ్మని ప్రార్థించుకుంటున్నాం. వారి చదువు యందు ప్రభువా మరి మంచి స్కూల్లో మరి ఆ బిడ్డకి సీట్ రావడానికి కూడా నీ కృప చూయించండి నాయన. మంచి జ్ఞానాన్ని ఇచ్చి చదివి అందు ముందుకి నడిపిస్తూ రమ్మని ప్రార్థించుకుంటున్నాం. ఆరోగ్యమందు ప్రభువా మరి నీ పరిశుద్ధ ఆత్మ ఆ బిడ్డకి తోడుగా ఉంచండి నాయన. ఇదిగో ప్రభువా, మరి గృహం నుండి బయటికి వెళ్ళిచున్నప్పుడు వచ్చిచున్నప్పుడు ప్రభువా మరి నీ ఆశీర్వాదాలతో నడిపిస్తూ రమ్మని ప్రార్థించుకుంటున్నాం. వారికి ఇచ్చిన తల్లిదండ్రులను బట్టి ప్రభువా మరి వారు చేస్తున్న సేవ యందు ప్రభువా, మరి వ్యవసాయమందు ప్రభువా, ప్రజా సేవ యందు మరి నీ ఒక దేవుని సేవ యందు నీ కృప తోడుగా ఉంచి నడిపిస్తూ రమ్మని ప్రార్థించుకుంటున్నాం నాయన. ఏ శోధన వచ్చినప్పుడు ప్రభువా మరి ఎదుర్కొనే శక్తినిచ్చి ప్రభువా మరి నాయన భరించగలిగే ఆ జ్ఞానాన్ని ఇచ్చి ప్రభువా నడిపిస్తూ రమ్మని ప్రార్థించుకుంటున్నాం దేవా. ఇదిగో ప్రభువా, మరి ఇటువంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవడానికి ప్రభువా మరి నీ బిడ్డకి నీ కాపుదల దయచేసి నడిపిస్తూ రమ్మని ప్రార్థించుకుంటున్నాం నాయన. ఇదిగో ప్రభువా, మరి వారికి ఇచ్చిన మరి తాతగారిని బట్టి, అమ్మమ్మని బట్టి, బాబాయిని బట్టి, పిన్నిని బట్టి కూడా ప్రార్థించుకుంటున్నాం. వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి నాయన. అక్కను బట్టి ప్రార్థించుకుంటున్నాం దేవా. ఆ బిడ్డకి కూడా మంచి జ్ఞానాన్ని ఇచ్చి చక్కటి చదువుని అనుగరించుతూ రమ్మని ప్రార్థించుకుంటున్నాం నాయన. ఇదిగో ప్రభువా, మరి కుటుంబం మధ్యలో నీ ఒక కృప ఉంచి ఈ గృహాన్ని నీ దీవెనలతో నింపి ప్రభువా నాయన. లోపలికి వెళ్తూ బయటికి వస్తూ ప్రభువా, లోపలికి వస్తూ నీ దీవెనలతో ప్రభువా మరి నాయన ఆ బిడ్డలు నీ దీవెనలు పొందుకునేలాగా నీ కృప దయచేస్తూ రమ్మని ప్రార్థించుకుంటున్నాం. ప్రతి ఒక్క విషయంలో ప్రభువా మరి నీ ఒక ఆలోచన కలిగి నడిచే భాగ్యాన్ని అనుగరిస్తూ రమ్మని, ఈ కేక్ కటింగ్లో నీ కృప తోడుగా ఉంచి నడిపించమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నువ్వు నా తోడు ఉన్నవయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నువ్వు నాలోనే ఉన్నవయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నువ్వు నా తోడు ఉన్నవయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నువ్వు నాలోనే ఉన్నవయ్యా,
నాకు దిగులేలా నా మెస్సయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. కాదలలో కష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదికిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదికిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం. చప్పలు కొడుతూ అందరూ కూడా దేవా దేవా నీకే స్తోత్రం. కలిసి పాడదాం. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నువ్వు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నువ్వు నాలోనే ఉన్నవయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం. అందరం దేవా దేవా నీకే స్తోత్రం. అవునయ్యా. దేవా దేవా నీకే స్తోత్రం. ఆమేన్. దేవా దేవా స్తోత్రం. నువ్వు నా తోడు ఉన్నవయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నువ్వు నాలోనే ఉన్నవయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నువ్వు నా తోడు ఉన్నవయ్యా, నాకు భయమేలా నా నా మేలు కోరి, నా మంచి కోరి, నా మేలు కోరి, నా మంచి కోరి, శ్రమల నడిపించి తొలిమికి స్తమవాకి, శ్రమల నడిపించి తొలిమికి స్తమవాకి. ఆ విశ్వాసాన్ని పరీక్షించి నిలవడిని, నా జీవితాన్ని సరిపోయి కాచుకుంటే. నా విశ్వాసాన్ని పరీక్షించి నిలవడిని, నా జీవితాన్ని సరిపోయి కాచుకుంటే.
ఇది నాకు మేలే, ఇది నాకు మేలే, ఇది నాకు మేలు యేసయ్యా, ఇది నాకు మేలు యేసయ్యా, ఇది నాకు మేలు యేసయ్యా, ఇది నాకు మేలు యేసయ్యా. గట్టిగా సకలు కొట్టు. స్తోత్రం. ఒకవేళ నన్న ఆకాను లేక దొంగల వటాసు ఒక భ్రష్టుడైత నింగోరే, ఒకవేళ నన్న ఆకాను లేక దొంగల వటాసు ఒక భ్రష్టుడైత నింగోరే, ఈ శ్రమలు నాకు, ఈ పరీక్ష నాకు, ఈ శ్రమలు నాకు, ఈ పరీక్ష నాకు, ఇవు నాకు మేలు యేసయ్యా, ఇవు నాకు మేలు యేసయ్యా, ఇవు నాకు మేలు యేసయ్యా, ఇవు నాకు మేలు యేసయ్యా. ఒకవేళ నన్న నైమంతు దేహాజి లేక పాపాన్ని కైత నింజోరే, ఒకవేళ నన్న నైమంతు దేహాజి లేక పాపాన్ని కైత నింజోరే, ఈ శ్రమలు నాకు, ఈ పరీక్ష నాకు, ఈ శ్రమలు నాకు, ఈ పరీక్ష నాకు, ఇవు నాకు మేలు యేసయ్యా, ఇవు నాకు మేలు యేసయ్యా, ఇవు నాకు మేలు యేసయ్యా, ఇవు నాకు మేలు